తల్లి రుణం జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు ఒక అందాల గిత్తగా పుట్టాడు. ఆ గిత్త నల్లని నిగనిగలాడే రంగుతో చూడముచ్చటగా ఉండేది. దాని అందం చూసి దాని యజమానులతో పాటు ఇతరులు కూడా ఎంతో మురిసిపోయేవారు. ఆ గిత్తను పెంచే యజమానులు ఒక పేదరాశి పెద్దమ్మ ఇంటి భాగంలో కాపురం ఉంటూ వచ్చారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ళు ఆ ఊరు వదిలిపోవలసి వచ్చింది. వాళ్ళు పేదరాశి పెద్దమ్మకు ఇంటి అద్దె కింద ఆ నల్లగిత్తను ఇచ్చేశారు. పెద్దమ్మకు నా అన్నవాళ్ళెవరూ లేరు. ఆమె ఆ నల్లగిత్తనే బిడ్డలా చూసుకుంటూ రాసాగింది. బియ్యపు కడుగు గంజినీళ్లు కలిపి అందులో తౌడు వేసి మంచి కుడితి తయారు చేసి పెద్దమ్మ నల్లగిత్త చేత తాగించేది. రోజు కాలువకు తీసుకుపోయి మెత్తని గడ్డి పరకలతో దాని ఒళ్ళంతా తోమి శుభ్రంగా కడిగేది. ఇంత మక్కువగా పెంచుకుంటున్న ఆ గిత్తను పెద్దమ్మ ఏనాడు కట్టుకొయ్యకు కట్టేసి ఎరగదు. నల్లగిత్త ఎదుగుతున్న కొద్దీ దానికి చిట్టి కొమ్ములు మొలుచుకు వచ్చినాయి. అది తోడి పశువులతో ఊరంతా స్వేచ్ఛగా తిరిగేది. పిల్లలు దానిమీద ఎక్కి స్వారీ చేసేవాళ్లు. దాని గంగడోలు దువ్వి దానితో ఎన్నో ఆటలు ఆడేవారు. ఒక రోజున నల్లగిత్త తనలో ఇలా అనుకుంది, నన్ను పెంచే పెద్దమ్మ కడు పేదరాలు, నా కోసం ఎంతో శ్రమపడుతోంది. నేనామెకు కొంత ధనం సంపాదించి పెట్టగలిగితే ఆమె శ్రమ చాలా వరకు తగ్గించిన దాన్నవుతాను. ఇటువంటి ఆలోచన కలగ్గానే అది ధనం సంపాదించే మార్గాల కోసం వెతకసాగింది. ఆ స్థితిలో ఒక రోజున 500 బండ్లపైన ధాన్యం వేసుకుని వర్తకుడొకడు ఆ ఊరికేసి బయలుదేరాడు. బళ్ళన్నీ మామూలు బాటలో ఎలాంటి చిక్కులు లేకుండా కదిలినాయి. కాని ఒకచోట అవి చిన్న ఏరు దాటవలసి వచ్చింది. ఆ ప్రాంతమంతా ఇసుకమయం. ఆ ఇసుకలో బళ్ళవాళ్లు ఎంత ప్రయత్నించినా ఎడ్లు బండ్లను లాగలేకపోయినాయి. ఆ కారణంగా అన్ని బళ్ళు ఏటిపక్కన ఆగిపోవలసి వచ్చింది. ఊరి నుంచి ఎడ్లను తీసుకుపోయి బళ్లను లాగించాలని చూశారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ సమయంలో బోధిసత్వుడైన నల్లగిత్త ఏటికి ఆవలిగట్టున మరికొన్ని పశువులతో కలిసి మేత మేస్తోంది. ఆ పశువుల్లో తన అవసరానికి పనికి వచ్చే ఎద్దులేమైనా ఉన్నవేమో అని చూసేందుకు వర్తకుడు తన మనుషులతో అక్కడికి వచ్చాడు. ఆ వర్తకుడి దృష్టిని బలంగా చలాకీగా ఉన్న నల్లగిత్త ఆకర్షించింది. ఈ నల్లగిత్త చాలా అసామాన్యంగా కనిపిస్తోంది. దీని సాయంతో నా బండ్లను సులువుగా ఏరు దాటించవచ్చు అనుకున్నాడు వర్తకుడు. వర్తకుడు అక్కడ ఉన్న పశువుల కాపరి కుర్రవాళ్లను పిలిచి, ఒరే, ఈ నల్లగిత్త ఎవరిది? దీన్ని కొంచెం సేపు ఎరువిస్తారా? బళ్లను ఏరు దాటించాలి. కోరిన ధనం ఇస్తాను అన్నాడు. గిత్తను తోలుకుపోయి మీ బళ్ళు లాగించుకోండి. దీనికి యజమాని అంటూ ఎవరూ లేరు. అలా ఇష్టం వచ్చిన చోటునల్లా తిరుగుతుంటుంది అన్నారు పశువుల కాపరి కుర్రాళ్ళు. వర్తకుడు గిత్త మెడకు తాడు కట్టించి దాన్ని అక్కడ్నించి లాక్కుపోవాలని చూశాడు. కాని నల్లగిత్త ఒక్క అంగుళమైనా కదల్లేదు. దాన్ని ఈడ్చుకుపోవటం వర్తకుడి మనుషుల వల్ల కాలేదు. వర్తకుడు కొంచెంసేపు ఆలోచించి, బహుశా ఈ గిత్త తన కష్టానికి ప్రతిఫలం ఆశిస్తుండాలి అనుకుని నల్లగిత్తతో, నీ రూపురేఖలు చూస్తుంటే వృషభరాజులా ఉన్నావు. నా 500 బళ్లను ఏరు దాటించు. బండి ఒక్కింటికి 2 వరహాల చొప్పున 1000 వరహాలు నీకు బహుమానంగా ఇచ్చుకుంటాను అన్నాడు. వర్తకుడు ఇలా అనగానే నల్లగిత్త కదిలి ఏటి ఒడ్డున ఉన్న బళ్ల దగ్గరికి పోయి నిలబడింది. వర్తకుల మనుషులు దాన్ని ఒక బండికి కట్టారు. గిత్త సునాయాసంగా బండిని అవతలి గట్టుకు లాక్కుపోయింది. ఇలా 500 బళ్లను అది కొద్దిసేపట్లో అవతలి గట్టుకు చేర్చింది. తన పని తీరగానే వర్తకుడు ఒక పొడవాటి పట్టి లోపల 500 వరహాలు పెట్టి ఆ పట్టిని నల్లగిత్త మెడకు కట్టాడు. వర్తకుడి మోసం గ్రహించిన బోధిసత్వుడు, ఈ వర్తకుడికి దుర్బుద్ధి పుట్టింది, మాట తప్పాడు అనుకుని ఏటిగట్టున తాను మొట్టమొదట చేర్చిన బండికి అడ్డుగా నిలబడి అటకాయించాడు. దానితో వర్తకుడికి నల్లగిత్త మామూలు పశువు కాదని, మహత్తు కలదని అర్థమైంది. అతను మరొక 500 వరహాలు ఇంకొక పట్టీలో పెట్టి దాన్ని గిత్త మెడకు బిగిస్తూ, అయ్యా, నన్ను క్షమించు. నేను వాగ్దానం చేసిన 1000 వరహాలు నీ మెడకు కట్టాను.
ఇక నా బండ్లు గ్రామానికి పోయేందుకు దారి వదులు అన్నాడు. గిత్త అక్కడి నుంచి బయలుదేరి సరాసరి తన్ను ఇంతకాలంగా సాకుతున్న పెద్దమ్మ దగ్గరకు పోయింది. 500 బండ్లను ఏటి ఇసుకలో లాగిన కారణంగా ఆ సమయంలో అది బాగా అలసిపోయి ఉంది. అది గమనించిన పెద్దమ్మ దాని శరీరాన్ని గుడ్డతో తుడుస్తూ మెడ దువ్వుతున్నంతలో ఆమెకు మెడకు కట్టి ఉన్న పట్టీలు కనిపించినాయి. వాటిని ఊడదీసి చూడగా పెద్దమ్మకు వరహాలు కంటపడినాయి. ఆమె ఆశ్చర్యపోతున్నంతలో గొడ్ల కాపరి కుర్రవాళ్లు అక్కడికి వచ్చి జరిగింది చెప్పారు. పెద్దమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుని గిత్త తల నిమురుతూ, తండ్రి, నా కోసం ఎంత శ్రమపడ్డావు, ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను అని అప్పటికప్పుడు దాని ఒంటి నొప్పులు పోయేందుకు నూనె రాసి వేడి నీళ్లతో కడిగింది. ఈ విధంగా బోధిసత్వుడు తననెంతో ప్రేమగా పెంచిన తల్లి రుణం తీర్చిన కొంతకాలానికి నల్లగిత్త అవతారం చాలించాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.